చంద్రబాబు ప్రమాణ స్వీకారం క్యాన్సిల్ ఎందుకో తెలుసా? ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రమాణ స్వీకారం తేదీల్లో మార్పు చోటు చేసుకుంది. గతంలో జూన్ 9వ తేదీన ఏపీ కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించారు. అయితే జూన్ 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. ఏపీలో ఎన్డీఏ కూటమి భారీ విజయాన్ని కైవసం చేసుకుంది. జూన్ 4వ తేదీన వెలువడిన ఫలితాలలో అపూర్వమైన మెజారిటీ స్థానాలను గెలుచుకుంది. మొత్తం 175 స్థానాలకు గాను టీడీపీ 136 స్థానాలు, జనసేన 21 స్థానాలు, బీజేపీ 8 స్థానాలు, మొత్తం 165 స్థానాల్లో విజయం సాధించింది. అతిపెద్ద రాజకీయ పార్టీగా ఆవిర్భవించింది. అయితే జూన్ 9వ తేదీన అమరావతిలో వేదికగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. అయితే అదే రోజున ప్రధాని మోడీ గారు ప్రమాణ స్వీకారం ఉండటంతో గతంలో ప్రకటించిన తేదీని మార్పు చేశారు. జూన్ 12వ తేదీన చంద్రబాబు విభజన ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే 4 సార్లు సీఎంగా పదవిని అధిరోహించిన తెలుగు నాయకుడిగా సరికొత్త చరిత్రను సృష్టిస్తారు. అలాగే గతంలో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవానికి ఈ 5 ఏళ్లు కలిపితే మొత్తం 19 ఏళ్ల ముఖ్యమంత్రిగా పనిచేసిన అరుదైన ఘనతను సాధించబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. అయితే ముందుగానే ప్రమాణ స్వీకారానికి 2 తేదీల్లో మంచి ముహూర్తాలను చూసిన పండితులు ఎక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయాలన్న ప్రాంతాన్ని మాత్రం ఇంకా నిర్ణయించుకోలేదు. ప్రమాణ స్వీకారానికి చేసే ప్రాంతంపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలియజేస్తున్నారు.